అబ్బాయి ఫోన్ చేశాను, చూడు నాన్న మన దగ్గర ప్రొడ్యూసర్లు లేరు, మనమే కొత్త, మనమే బాబు అనే పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. సో కాబట్టి నీ దగ్గర ప్రొడ్యూసర్ ఉన్నాడు, వాళ్ళ కథ నచ్చింది, అప్పుడు నువ్వు నాకు చెప్పు, నేను వింటా. నేను ఎవరికైనా ఇదే చెప్తున్నా అండి, నా దగ్గర ప్రొడ్యూసర్ లేరు. సో సార్ మీరు ఇంకొకటి ఫోన్ చేశారు, సార్ మీరు ఎవరు, మీరు ముగ్గురు కలిసా, ఒరే అది షార్ట్ ఫిల్మ్ రా, షార్ట్ మూవీ రా, అది కరెక్ట్, నేను సినిమా తీయట్లేదు రా దాన్ని, సినిమా అని పెద్ద ఏదో ఒక 1/2 అవర్ 45 మినిట్స్ 1 అవర్ లోపు ఓ షార్ట్ ఫిల్మ్ లాంటిది తీద్దాం, షార్ట్ మూవీ లాంటిది తీద్దామని ఆశరా. అదేముంది, మనం రెడ్ కెమెరాలో చిన్నది చేసేయచ్చురా, మేము లైట్లు ఉన్నా లేకపోయినా న్యాచురల్ ఫిల్మ్ తీద్దామనే ఆశ. అది ఎంతవరకు అయిద్దో లేదు తెలియదు. మళ్ళీ మేము ముగ్గురు అండి, స్పై, టైటిల్ కూడా స్పై. ఎవడన్నా రిజిస్టర్ చేసుకున్నాడు అనుకోండి, ఇంకోటి పెడతాం దాని కింద, అదే కదా శివాజీ శివన్నాసి స్పై అంటారు, అంతే ఏదో ఒకటి పడుద్ది ఎంతసేపు. సో ఆ యాంగిల్లో ప్రస్తుతం అయితే ఆలోచనలు అన్నీ కూడా అలా ఉన్నాయి మూర్తి గారు. సో రీఎంట్రీ మళ్ళీ కంబ్యాక్ అయితే బిగ్ బాస్ అయిపోయింది కదా, రీఎంట్రీ స్క్రీన్ మీద కనపడ్డాను కదా, ఇంకా రేపు 5వ తారీఖున మళ్ళీ ఇది. సో శివన్న క్యారెక్టర్లు రాసుకోవచ్చు అందరూ బ్రహ్మాండంగా, ప్లీజ్ రాయండి. అంటే నేనది ఏదో పోయి పక్కన నిలబడి అలా కాదు, వద్దు, నాకు ఆ డబ్బులు కూడా వద్దు. ఎందుకు ఒక్కటి బిగ్ బాస్కి వెళ్ళి నాకు నేను నేర్చుకుంది ఇంకోటి ఏంటో తెలుసా మూర్తి గారు, నాకు ఎప్పుడు నా అంతరాత్మ చెప్తూనే ఉండేది, డబ్బులకి వేగం పడకో, నువ్వు పడ్డా రావు, వస్తాయి అవి, నీ డెస్టినీలో నీకు ఎంత రావాలి డిపాజిట్ అదంతా కూడా ఇట్స్ ఆల్ ప్రోగ్రామ్ చేస్తుంది అది. ఆ ఎగ్జిట్ అప్పుడు ఏ ఎగ్జిట్లో ఎంతెంత రావాలో అది వచ్చేస్తుంది. అవును, లేకపోయినా 10 ఏళ్ళు బతికే కదా, ఎందుకు తొందరపడాలా, ఎందుకు ఊరికే ఏది పడితే చేయాలి, అవసరం లేదు. నాకు రాసే క్యారెక్టర్లు, నేను చేయగలిగిన క్యారెక్టర్లు రాస్తారు కదా, అప్పుడు నేను అవసరమే కదా, అంతే కదా. సరే రూపాయి అటు ఇటు చేస్తారు కదా, ఏం చేయాలా. నాకు అదొక్క విషయంలోనే రాజకీయ నాయకులతోటి అక్కడే నాకు కోపం వస్తూ ఉంటుంది. ఒర్రే 10,000 సంపాదించేవాడు హైదరాబాద్లో బతుకుతున్నాడు, 10 లక్షలు సంపాదించేవాడు బతుకుతున్నాడు, 10 కోట్లు సంపాదించినాడు, దేనికి రా 100 కోట్లు మీకు? ఈ పాపం ఎందుకురా మూటగట్టుకుంటారు? ఎంతకాలం ఇప్పుడు వచ్చే రాబోయే తరాలు, ఇప్పుడున్న తరాల బిడ్డలు, ఈ బిడ్డలు 90% మిడిల్ క్లాస్ వాళ్ళే కదరా. ఈ పాపం అంతా ఏం చేస్తారా ఇన్ని 100 కోట్లు? మీరు ఏం చేసుకుంటారు? ఈ పిల్లలకు రావాల్సిన విద్య, వైద్యం, రోడ్లు, కరెంటు, కమ్యూనికేషను, ఇదంతా పిల్లలకి చెందాల్సినటువంటి ఆస్తులు ముష్టి మీ 2-3 వేల మంది రాజకీయ నాయకులు ఈ దేశంలో మా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ ప్రజల ఆస్తుల్ని, ప్రజలకు రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దోచుకుంటున్నారే. ఏం చేసుకుంటారా నా చెప్పురా?